హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉష్ట్రాసనము దీని యొక్క లాభాల గురించి తెలుసుకుందాము. మెయిన్ ఏంటంటే మనకి వెన్నెముకకి మంచి శక్తిని ఇస్తుంది అనమాట. మెదడులోకి రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి తలనొప్పులు అలాంటివి తగ్గిస్తుంది. పక్కటెముకలకి మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే కాకుండా ఇంకా ఏంటంటే వెన్నెకు నడుము నొప్పికి ఏంటంటే మంచి బలాన్ని ఇస్తుంది అనమాట. శ్వాస సంబంధిత వ్యాధులు, కీళ్ళ నొప్పులు, ఉబ్బసం వ్యాధులు ఇలాంటివి తగ్గిస్తుంది అనమాట. సో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు నార్మల్గా చేయాలి. దీనికి ఉష్ట్రా అంటే ఒంటె అనమాట. సో మనం ఈ ఆసనం వేసినప్పుడు ఏంటంటే మనకి ఒంటెని పోలి ఉంటాం అనమాట. అందుకే దీనికి ఉష్ట్రాసనము అని పేరు వచ్చిందనమాట. ఉష్ట్రా అంటే ఒంటె అనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం స్టెప్ బై స్టెప్. మెయిన్గా ఏంటంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత బెండ్ చేయాలన్నట్టు. సో మనము వజ్రాసనం అనమాట, నమాజ్ పొజిషన్ లేదా వజ్రాసనము. ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చొని ఏం చేయాలంటే మనం మోకాళ్ళ మీద లేవాలన్నమాట. పైకి లేచేసి మన పాదాలని చేతులతోటి పట్టుకోవాలన్నట్టు. మన పాదాలని చేతులతోటి పట్టుకొని సో ఫస్ట్ ఒక చేతులు పట్టుకొని తర్వాత రెండో చేతులు పట్టుకోవాలన్నట్టు. సో ఫస్ట్ ఒక చేతులు పట్టుకొని తర్వాత ఇంకో చేతులు పట్టుకొని ఎంత వీలైతే అంత మన నడుముని బెండ్ చేయాలన్నట్టు. సో అలా పైకి బెండ్ చేయాలి, ఎంత వీలైతే అంత బెండ్ చేయాలన్నట్టు. సో పాదాలను అలా పెట్టేసి మన చేతులతో పట్టుకోవాలన్నట్టు. సో ఒక చేతులు పట్టుకున్న తర్వాత ఇంకో చేతులు పట్టుకోవడానికి మనం నడుము సపోర్ట్ తీసుకోవచ్చు అన్నట్టు. రెండు చేతులతో ఒకటేసారి పట్టుకోలేము కాబట్టి ఫస్ట్ ఒక చేతులు పట్టుకొని ఇంకో చేతితోటి పట్టుకునేటప్పుడు మనం నడుము సహాయంతో తీసుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ అలా ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత మనము బెండ్ చేయాలన్నట్టు, నడుముకి బెండ్ చేయాలి. సో ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్కి మనకి ఏంటంటే పక్కటెముకలకి ఇక్కడ తొడల దగ్గర ఏంటంటే ప్రెషర్ బాగా పడుతుంది అనమాట. రక్త ప్రసరణ ఆ పార్ట్స్కి జరుగుతుంది అనమాట. సో ఒక చేతితో పట్టుకున్నాము, ఇప్పుడు రెండో చేతితోటికి రావట్లేదు, అప్పుడు ఏం చేస్తామంటే మనకి నడుముకి సపోర్ట్ తీసుకొని చేస్తామన్నట్టు. సో అలా నడుము సపోర్ట్ తీసుకొని ఒక చేతితోటి పట్టుకొని ఇంకో చేతితోటి మళ్ళీ ఇంకో పదాన్ని పట్టుకోవాలన్నట్టు. అలా ఫైనల్ స్టేజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనము ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలన్నట్టు. సో రిటర్న్ వచ్చేటప్పుడు అంతే, నడుముని పట్టుకొని రిటర్న్ రావాలి అంతే.